రేషన్ కార్డులలో నరేంద్ర మోదీ ఫోటో పెట్టాలన్న డీకే అరుణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేషన్ కార్డులలో మోదీ ఫోటో పెట్టాలంటే 90 లక్షల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కేంద్రమే బియ్యం ఇవ్వాలన్నారు. రేషన్ కోసం ప్రతి నెల 352 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఇకనైనా బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి నిధులు తెచ్చేందుకు వచ్చే బడ్జెట్ సెషన్లో ప్రయత్నం చేయాలని సూచించారు. డీకే అరుణ గారు, మీరు చెప్పే విధంగా నరేంద్ర మోడీ గారి ఫోటోను రేషన్ కార్డుల మీద పెట్టాలని మీరు అడుగుతుర్రు. మీకు ఒక్కటే విన్నపించుకోదలుచుకున్నా. ఈరోజు తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉంటే 54 లక్షల రేషన్ కార్డులకే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్ వస్తుంది. 36 లక్షల రేషన్ కార్డులకు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీయే దానికి సంబంధించినటువంటి ఖర్చు పెడుతుంది. మీరు 5 కిలోలు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం 6 కిలోలు ఇస్తుంది. తెలంగాణ ప్రతి నెల 352 కోట్ల రూపాయలు దీనిపై ఖర్చు పెడుతుంది. మీరు అన్నట్టుగా నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలంటే 90 లక్షల కార్డులకు మీరు ఇప్పించండి. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి పేరు పెట్టే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గతంలో కూడా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కార్యక్రమం అక్కడ కూడా జరిగినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఆ రోజున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి ఫోటో పెట్టిరా లేదా తెలుసుకోండి. ఫెడరల్ స్ట్రక్చర్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఈరోజు అన్ని రాష్ట్రాల నుంచి పోతున్నటువంటి ఏదైతే పన్నుల ద్వారా పోయే డబ్బునే తిరిగిస్తారు. ఇలా తెలంగాణ నుంచి రూపాయి పోతే 40 పైసల మందం వస్తున్నాయి మనకు రిటర్న్. ఇలా మీరైనా మేమైనా అందరం ఎంపీలు కలిసి తెలంగాణకు ఎంత డబ్బు తెచ్చుకోవాలనేది ఆలోచించాలి. ఒకవేళ మీరు అన్నట్టు సక్సెస్ఫుల్గా మీరు 90 లక్షల రేషన్ కార్డులకు తీస్తే నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టామని అడగడంలో తప్పు పట్టను నేను. కాబట్టి మనము రానున్న బడ్జెట్ సెషన్లో డెఫినెట్గా మనం ముందుకు పోయి వీలైనంత వరకు బడ్జెట్ తెచ్చే ప్రయత్నం చేద్దాము. మీరు లెక్కలు సరి చూసుకోండి. డెఫినెట్గా రానున్న రోజులలో అందరం ఎంపీలం తెలంగాణకు రుణాలు తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం.